హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత వైమానిక దళం సుదర్శన్ S-400 రక్షణ క్షిపణి వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది. ఇది శత్రు విమానాలను 80% కంటే అధిక రేటుతో నాశనం చేసినట్లు ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు. భారత్ తన వైమానిక రక్షణ సామర్థ్యాలను పెంచుకోవడానికి రష్యాతో కలిసి సుదర్శన్ S-400ను తయారు చేసినట్లు చెప్పారు. భారత ఎయిర్ ఫోర్స్ అధికారులు మాట్లాడుతూ, సుదర్శన్ S-400 రక్షణ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. శత్రు విమానాలను 80% కంటే అధిక రేటుతో నాశనం చేసింది. విమానాలపై అటాక్ చేసి అవి ముందుకు కదలకుండా నిరోధించింది. ఈ వ్యవస్థ వల్ల భారత వైమానిక రక్షణ దళం మరింత పురోగమించింది. రష్యా, భారత్ కలిసి ఈ వ్యవస్థను రూపొందించాయి. ఇప్పటికే 3 స్క్వాడ్రన్లు డెలివరీ అయ్యాయి. 2026 నాటికి మరో 2 స్క్వాడ్రన్లు సిద్ధమవుతాయి అన్నారు. సుదర్శన్ S-400 5 స్క్వాడ్రన్ల కోసం గతంలో 2 దేశాలు 35,000 కోట్లకు పైగా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇటీవల స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన MR-SAM క్షిపణి వ్యవస్థ భారత వైమానిక రక్షణ దళంలో చేరింది. దాంతోపాటు ఇజ్రాయిలీ స్పైడర్ క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి వ్యవస్థ సైతం ఎయిర్ ఫోర్స్లో చేరింది. తాజాగా S-400 కూడా వాటికి తోడవడంతో వైమానిక దళం గేమ్ చేంజర్గా మారిందని మార్కెట్ వర్గాలు విశ్వసిస్తున్నాయి. ప్రాజెక్ట్ కుషాతో మరింత సమర్థవంతమైన లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ అభివృద్ధి చేసేందుకు ఇండియన్ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇటీవల అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టు భద్రతపై గతంలోనే కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. 2024-25 సంవత్సరానికి సాధారణ బడ్జెట్లో రక్షణ మంత్రిత్వ శాఖకు ప్రభుత్వం ఇప్పటివరకు అత్యధికంగా 6,21,940 కోట్ల రూపాయలను కేటాయించింది. ఇది మొత్తం బడ్జెట్లో 12.9%. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వాగతించారు. ఈసారి రక్షణ శాఖకు అత్యధికంగా 6,21,940 కోట్ల రూపాయలను కేటాయించినట్టు తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో మధ్యంతర బడ్జెట్లో రక్షణ రంగానికి చేసిన కేటాయింపులకు ఇది దాదాపు సమానం. స్టార్టప్లు, ఆవిష్కరణలు, చిన్న యూనిట్లకు సాంకేతిక మద్దతు కోసం ఐడెక్స్ పథకం కింద 518 కోట్లు కేటాయించినట్లు కేంద్ర రక్షణ మంత్రి తెలిపారు. డిఫెన్స్ పెన్షన్ హెడ్ కింద 141.205 కోట్లు కేటాయించారు. ఈ సాధారణ బడ్జెట్ అభివృద్ధి చెందిన భారతదేశాన్ని తయారు చేసే దిశగా ముందుకు సాగడానికి సహాయపడుతుందని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.